हाई फ्रेंड्स अंदर की नमस्ते మీరు చూసే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ లొకేషన్ హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్ బైక్ ఆక్షన్ ఈ రోజు డేట్ 12th April 2024 రేపు ఆక్షన్ ఉంది 13th April ఈ రోజు ఫ్రైడే ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో అయితే ఫ్రైడే రోజు రికార్డ్ చేస్తున్నాను ఈవినింగ్ 6 అవుతుంది సో రేపు ఏమేమి ఉంటాయి ఆక్షన్ లో అని చెప్పేసి మీకు ఒకసారి రౌండ్ చూపించేసి డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ ఎవ్రీ సాటర్డే జరుగుతుంది ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి 10,120 ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా జిరాక్స్ తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేస్తారు ఒక బుక్లెట్ మీద ఒకరిని లేదంటే ఇద్దరిని ఎలా చేస్తారు అండ్ ఇక్కడ మీరు వెహికల్స్ అయితే ఏమేమి ఉన్నాయి చూడండి నేను డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇక్కడ చూసారు కదా ప్యాషన్లు ఉన్నాయి స్ప్లెండర్లు ఉన్నాయి అండ్ పల్సర్లు ఉన్నాయి సో అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ NS 160 NS అండ్ ఇక్కడ వచ్చేసి గ్లామర్ ఇక్కడ స్ప్లెండర్ గ్లామర్ ఇక్కడ స్ప్లెండర్ గ్లామర్ మళ్ళా యాక్టివాలు ఉన్నాయి షైన్లు ఉన్నాయి సో ఇక్కడ ఈ ఆప్షన్కు అయితే ఇప్పుడు చూపిస్తున్నా అంటే ఈ వీడియో కింద మళ్ళీ కామెంట్ పెడతారు అన్న బుల్లెట్ ఉంటే చూపియండి KTM ఉంటే చూపియండి RC 200 RC 125 అడుగుతారు సో ఇప్పుడు ఆప్షన్కి వచ్చినాయి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను సో ఇవైతే రేపు ఆప్షన్కి ఉన్న వెహికల్స్ సో ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి ఒకవేళ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే మన 10,000 మనకు స్పాట్లో రిఫండ్ ఇస్తారు 120 అనేది సర్వీస్ ఛార్జ్ కట్ చేసుకుంటారు ఇంకా మీకు RC ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుందంటే ఒరిజినల్ ఆర్సీ ఉన్న వాటికి ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు RTA ఫార్మ్స్ వెహికల్స్కి RTA ఫార్మ్స్ ఇస్తారు అండ్ మీకు ఫార్మ్ 36 ఇస్తారు RTA ఫార్మ్స్ వెహికల్స్కి అయితే మీకు RTA ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ ఆర్సీ ఉన్న వాటికి అయితే మీకు ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు అండ్ వీటికి రీఫైనాన్స్ కూడా ఉండదు సింగిల్ పేమెంట్లో ఫుల్ పేమెంట్ చేయాలి ఇక్కడ చూసారు ఇవన్నీ సింగిల్ పేమెంట్లో ఫుల్ పేమెంట్ చేయాలి 2 or 3 days టైం ఇస్తారు ఒక లొకేషన్ చెప్తారు అంటే సపోజ్ ఇప్పుడు ఈ యాక్టివ్ ఉంది ఈ యాక్టివ్ RTA వచ్చేసి ఇబ్రహీంపట్నంలో కొన్నారనుకోండి ఇబ్రహీంపట్నం శ్రీరామ్ ఫైనాన్స్కి వెళ్ళి మనం పేమెంట్ చేయాలి ఒకవేళ పెద్దంబర్పేటలో కొన్నాం అనుకోండి పెద్దంబర్పేటలో ఫైనాన్స్ చేయాలి కుకట్పల్లి కొంటే కుకట్పల్లి ఉప్పల్ కొంటే ఉప్పల్ ఎక్కడ ఫైనాన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది పేమెంట్ అనేది సో పేమెంట్ చేసిన తర్వాత మనకు రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇగో అక్కడ ఆఫీస్ కనిపిస్తుందా ఆఫీస్లో రిటర్న్ ఇవ్వాలి ఆఫీస్లో చూపిస్తే మనకు రిలీజింగ్ ఆర్డర్ ఇస్తారు బండి అయితే మనకు అప్పుడే ఇచ్చేస్తారు NOC అనేది 45 days టైం పడుతుంది సో బండి తీసుకెళ్ళిపోవచ్చు కొన్న తర్వాత సో RTA ఫార్మ్స్ వెహికల్స్కి అయితే మీకు కొంచెం రిస్క్ ఉంటుంది RTA ఏజెంట్ తెలిసిన వాళ్ళు ఉంటేనే తీసుకోండి ఎందుకంటే ఎంత కాదన్నా 10,000 పైనే ఖర్చు వస్తుంది మీకు 10 నుంచి 12,000 ఎస్టిమేటెడ్ చెప్తున్నాను బేసిక్ ఎస్టిమేషన్ 12,000 ఖర్చు వస్తుంది TR బండికి RC ట్రాన్స్ఫర్ కావడానికి అంటే రిజిస్ట్రేషన్ అయిన దానికి ఫామ్ 36 ఉంటే RTA ఫార్మ్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు RTA ఫార్మ్స్ ఉంది దీనికి ఫామ్ 36 ఇస్తారు ఫామ్ 36 నుంచి మీకు ఒక 7,000 to 8,000 అవుతుంది రిజిస్ట్రేషన్ అయింది ఇట్లా రిజిస్ట్రేషన్ కానుంది అనుకోండి నెంబర్ ప్లేట్ కూడా లేదు దీనికి సో దీనికి TR సెట్ ఇస్తారు TR సెట్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ కానీ అరౌండ్ 12,000 దాకా ఖర్చు వస్తుంది యావరేజ్గా చెప్తున్నా సో మీరు పర్సనల్గా తీసుకునే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయినాయి RTA ఫార్మ్స్ తీసుకోండి సో టైం అయినా సరే చేయించుకోవచ్చు అండ్ మన ఇప్పుడు ఇబ్రహీంపట్నం కూడా చాలా రిస్క్ ఉంది ఉప్పల్ కూడా రిస్క్ అవుతుంది అంటే 1 to 3 months కూడా పట్టవచ్చు RC ట్రాన్స్ఫర్ కావడానికి కూడా కాకపోతే రిజిస్ట్రేషన్ అయినా చేసుకుంటే మీరు తిక్కోవచ్చు మెల్లైనా RC ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అదే TR బండ్లు తీసుకుంటే మీకు పట్టుకున్నప్పుడు కష్టమవుతుంది ఇవంటే ఎట్లనన్నా మేనేజ్ చేయొచ్చు మీకు కొన్నాక రిసిప్ట్లు ఇస్తారు వీళ్ళు NOC ఇస్తారు ప్రతి ఒక్క వెహికల్కి NOC ఇస్తారు అండ్ ఇవైతే ఇప్పుడు ఆప్షన్లో లేవు నెక్స్ట్ ఆప్షన్లో వస్తాయంట అంటే చెప్పలేము కొన్ని వెహికల్స్ వస్తాయి ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ బండ్లే ఇప్పుడు మనం ఒక EMIలో ఉంటాం ఒక 20,000 30,000 పెట్టి కొన్ని తర్వాత EMI పే చేయకపోతే ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు చూడండి ఎలా ఉన్నాయి వెహికల్స్ మొత్తం ఇది చూడండి TR బండి సో ఈ TR బండ్లకి ఏంటంటే TR సెట్ ఇస్తారు ఓనర్ పే మీరు రిజిస్ట్రేషన్ కానివి TR బండ్లు అంటారు వాటికి టైం పడుతుంది వెహికల్స్ అయితే మంచిగా ఉంటాయి కండిషన్ అవన్నీ చెక్ చేసుకోవాలి కానీ మ్యాక్సిమం జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి సో మీకు టైర్ కండిషన్ చూడొచ్చు టైర్ చూడండి ఎట్లున్నాయి టైర్లు కానీ బండ్లు కానీ తీసుకొచ్చి ఇక్కడనే పెడతారు సో మీరు అక్కడ నుంచి చూడొచ్చు కావాలంటే డైరెక్ట్ అక్కడ నుంచి కనిపిస్తుందా మెయిన్ గేట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి పంపిస్తారు మనకు బుక్లెట్ కూడా ఇస్తారు సో బుక్లెట్లో వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి బండి నెంబర్ చేసిస్ నెంబర్ RTA ఎక్కడ RC ఉందా లేదా అన్ని చెక్ చేసుకోవచ్చు మనం చేసిస్ నెంబర్ కనిపిస్తుందా ఇట్లా అన్ని చెక్ చేసుకోవచ్చు మీటర్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ స్టార్ట్ చేయరు టెస్ట్ డ్రైవ్ ఇయ్యరు ఉన్నట్టే చూసుకోవాలి మనకు ఇంట్రెస్ట్ ఉంటేనే వాడాలి ఒకవేళ మీరు ఈ వెహికల్ కోసం వచ్చారు యూనికార్న్ కోసం వచ్చారు మీరు ఒక 40,000 to 50,000 వస్తాయి అనుకున్నారు ఒకవేళ మీ బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి పాడకండి అంటే మీరు ఎంత దాకా అనుకుంటారో అంతనే వాడండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొన్న తర్వాత మళ్ళీ మీకు వద్దు అనుకున్నారు అనుకోండి నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది ఈ వెహికల్ ఇంతనా అనిపించింది అనుకోండి మనం ఏం చేయలేము ఇంకా కొన్న తర్వాత మనం కట్టిన 10,000 అనేది రిఫండ్ ఇవ్వరు సో అందుకే ముందే చెక్ చేసుకొని వాడుకోండి చూసుకొని వాడుకోండి ఆప్షన్లో ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే పాడకుండా ఉండండి ఏం కాదు మన 10,000 రిఫండ్ ఇస్తారు అదే పాడిన తర్వాత వెహికల్ వద్దు అంటే మనం కట్టిన మనీ అయితే రిటర్న్ అయితే ఇవ్వరు ఇది చూడండి కొత్తగా వచ్చింది యూనికార్న్ ఎట్లా చూడండి యూనికార్న్ TR బండి TR సెట్ ఇస్తారు
సో ఇవైతే నెక్స్ట్ ఆప్షన్కి వస్తాయి. కొన్ని చేస్తారు ఒక్కొక్క ఆప్షన్లో కొన్ని వెహికల్స్ అట్లా యాడ్ చేస్తుంటారు. ఈ వెహికల్స్ తర్వాత వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 51, ఈ లాట్ నెంబర్ 51, ఈ స్టిక్కర్లు వేసి ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అక్కడ 113, అక్కడ 63, ఇవి వస్తాయి రేపు ఆప్షన్లో. ఇవి ఉంటాయి, అక్కడ కనిపిస్తున్నాయి అవి ఉంటాయి, అక్కడ ఆఫీసు, అక్కడ రిజిస్ట్రేషన్. చూస్తారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెడతా. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. డైరెక్ట్ లొకేషన్ ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు. లేదంటే మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్ ఆటోనగర్ హైదరాబాద్ శ్రీరామ్ ఆటో మాల్ అని కొడితే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. ఇవైతే 99% ఇవన్నీ ఉంటాయి రేపు ఆప్షన్లో. ప్రైజెస్ అనేవి మీకు ఒకవేళ కావాలి అంటే మన పాస్ట్ వీడియోస్ ఉన్నాయి, అంటే లాస్ట్ ఆప్షన్ జరిగిన వీడియోస్ పెట్టినా అవి చూడండి మీకు. సో ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. సో ఏంటంటే ప్రైజెస్ అనేవి రేపు ఆప్షన్ టైంలో చెప్తారు. 12:30కి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆప్షన్ టైంలోనే చెప్తారు ప్రైజెస్ అనేవి. మనకు ముందు రావు ప్రైజెస్. ఏమున్నా సరే మోడల్ వైజ్గా, అంటే ఇది బండి ఉంది ఇప్పుడు, ఈ 24 స్టిక్కర్ ఉంది కదా. సో ఆ 24 స్టిక్కర్ ఏదైతే ఉందో మనకు డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ మన టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ నుంచి కూడా మీరు రేపు ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, మోడల్ వైజ్గా, చేసిస్ నెంబరు, మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు అక్కడ కనిపిస్తాయి. చూడండి, కావాలంటే నేను స్క్రీన్ పైన కూడా ఇస్తా, వీడియో లాస్ట్లో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఇంకా మ్యాక్సిమం నేను ఏం మిస్ చేయలేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది, అండ్ చాలా మందికి డౌట్ కూడా ఉంది అనుకోండి, అది క్లియర్ చేస్తా. ఇప్పుడు కొంచెం క్లియర్గా వినండి. సో ఇప్పుడు సపోజ్ ఈ గ్లామర్ ఉంది, ఇప్పుడు మీరు 50,000 కొన్నారు, 50,000 కొన్నారు కదా. ఆల్రెడీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 10,000 కట్టినాం కదా. సో ఆ 10,000 అలానే ఉంటాయి. సో ఈ 50,000 సపరేట్. ఏమనుకుంటారంటే ఆల్రెడీ అక్కడ 10,000 ఉన్నాయి, ఇది 50,000 కొన్నాం, ఓ 40,000 మైనస్, ఇంకా 10,000 అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే అనుకుంటారేమో. అట్లా కాదు, ఆ 10,000 సపరేట్. ఇప్పుడు 50,000 కొన్నాం కదా, 50,000 కట్టాలి. ఆ 10,000లో ఏంటంటే 2.5% సర్వీస్ ఛార్జ్, ఆ 2.5%కి 18% GST కట్ చేసుకుంటారు. అంటే సపోజ్ మీరు ఒక 50,000 కొన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50,000 కొంటే మీకు సర్వీస్ ఛార్జ్ వచ్చేసి ఒక 1,500 పడుతుంది. 1,500 కట్టాలి. ఆ 1,500కి 18% GST, ఒక 300-400 రూపాయలు అనుకోండి. సపోజ్ రౌండ్ ఫిగర్ ఒక 2,500 వేసుకోండి. 2,500 పోయిన తర్వాత మీకు 7,500 మిగులుతాయి కదా, అవి మీ అకౌంట్కి కొడతారు. ఆ 10,000 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న బుక్లెట్ 10,000 కట్టినాం కదా, దాంట్లో నుంచి మీకు అకౌంట్లోకి పడతాయి. సో వెహికల్ ప్రైస్ అనేది ఫుల్ పేమెంట్ చేయాలి. 70,000 కొంటే 70,000, 80,000 కొంటే 80,000. సో ఫుల్ పేమెంట్ చేయాలి. అక్కడ ఉన్న 10,000 అనేవి మనకు సర్వీస్ ఛార్జ్లో కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు విత్ ఇన్ 1 వీక్లో మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు డైరెక్ట్గా. మీకు కొన్న తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, జిరాక్స్ అన్నీ తీసుకుంటారు. పాస్బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీకు అకౌంట్లో వేస్తారు. సో ఇంత ఫ్రెండ్స్ వీడియో. మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా మిస్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించిందో థ్యాంక్ యూ.